వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం ఫ్యాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావడం జరిగింది కదా. ఒక్కొక్కరు ఒక ఇంటికి పోయింది. పాపం బాధ ఏంటంటే యష్మికి ఎవరు టాప్ 5 లో పెట్టలేదని యష్మియే బాధపడుతుంది. పాపం ఎవరు పెట్టలేదు పాపం. ఈ రోజు అయితే ఇంకా సోనియాని రప్పించారు. ఇంకా యష్మి డల్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. అలాగే మణికంఠ బేబీ అక్క సరే శేఖర్ భాష అండ్ బేబీ అక్క వచ్చింది కదా, ఎలా అనిపించింది? అదే టాయిలెట్ లోనే వాళ్ళు ఏదో గట్టిగా క్వశ్చన్లు వేస్తున్నారు ఒక్కొక్కరి మీద. ఎందుకంటే శేఖర్ భాష గురించి మనకు తెలిసిందే కదా, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. ఈరోజు ఇంకా ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపిస్తుంది. బిగ్ బాస్ అంటేనే వారు ఒక 2 వీక్స్ నుండి సప్పగా సాగింది నామినేషన్. ఇది అబ్బా నామినేషన్ అన్నట్టు ఉండబోతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సోనియా చాలా బయటకు అలా పాపం గలీజ్కి వెళ్ళిందని ఫీల్ అయింది. అలాంటి సోనియా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరిని కడిగి పారేస్తుంటే సోనియా ఉండింటే బాగా అనిపిస్తుందేమో అని అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది భయ. నేను చిన్న టీజర్కే ఈరోజు చూడాలి ఎట్టుంటుందో సోనియా వాళ్ళ మీద విరుచుకుపడడం. ఇంకా బేబీ అక్క ఫస్ట్లోనే వెళ్ళిపోయి పంపించేస్తారు ఆమెను. ఇప్పుడు ఎలా ఆమె గట్టిగా అరుస్తుంది ఒక్కొక్కరి మీద. శేఖర్ భాష ఇంకా ఆదిత్య మణికంఠ వీళ్ళంతా రావడం జరిగింది కాబట్టి ఇది కదా నామినేషన్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇన్ని సీజన్లో లేని నామినేషన్ ఈ సీజన్లో పెట్టడం జరిగింది. పాత కంటెస్టెంట్ మామూలుగా గెస్ట్గా వచ్చేవాళ్ళు, ప్రతి సీజన్లో గెస్ట్గా వచ్చి చిన్నగా పార్టీ చేసుకునే వాళ్ళు, అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ టైం ఈ సీజన్లో వీళ్ళు వచ్చి నామినేషన్ చేయడం అనేది అద్భుతం అనిపించింది. ట్విస్ట్ చాలా అదిరింది బిగ్ బాస్ అనిపించింది. సో రాత్రి ఎలిమినేషన్ ఎందుకు క్యాన్సిల్ చేసి వీళ్ళిద్దరిని సేవ్ చేశారని మీరు అనుకుంటున్నారు? అదే నబీల్కి అవినాష్ చాలా హెల్ప్ చేశాడు కాబట్టి అవినాష్ని ఆయన సేవ్ చేయడం జరిగింది. కానీ నేను టేస్టీ తేజకి ఓట్లు పడ్డం అవినాష్కి పడిపోవడం నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత ఎంటర్టైన్ చేసిన అవినాష్ని టాప్ 5 లో కూడా ఎవరు పెట్టకపోవడం కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది భయ. అంత బాగా అందరు వచ్చిన వాళ్ళంతా పొగుడుతున్నారు పాపం అవినాష్ని, కానీ టాప్ 5 లో పెట్టమంటే పెట్టడం లేదు. ఒక శివాజీ గారు ఇంకా సోహెల్ ఏమో పెట్టారు అవినాష్ని, మిగతా వాళ్ళు ఎవ్వరు పెట్టలేదు. ఇంకా శివాజీ గారి విషయానికి వస్తే ఆయన విష్ణుప్రియాని నెంబర్ 1 పెట్టడమే నాకు నవ్వు వచ్చేసింది. శివాజీ గారు అంత బాగా ఉన్న శివాజీ గారు, అంత ప్రొడక్ట్ చేసే శివాజీ గారు విష్ణుప్రియాని నెంబర్ 1 ఎలా పెట్టారు? విష్ణుప్రియాని ఏమన్నా చూసాడేమో సార్, అంటే బాగా ఆడుతుంది.